తోనే ఈ నీటి విడుదల జరిగిందని ఆయన చెప్పుకోవటం ఏదైతుంది. ప్రతిపక్ష హోదాపై జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మగవాళ్ల అందాల పోటీలు పెడితే అది చూడడానికైనా జగన్ అసెంబ్లీకి వస్తారేమో అని సెటైర్లు వేశారు. వైసీపీ అధికారంలో జగన్ 43 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. హోదా కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు తిరస్కరించింది. సేమ్ ఇష్యూ ఒకసారి అత్యున్నత న్యాయస్థానంలో తిరస్కరించిన తర్వాత, రిజెక్ట్ చేసిన తర్వాత సేమ్ సబ్జెక్ట్ మీద అదే అప్పీలు హైకోర్టులో చేస్తే వస్తుందా? మేము బెదిరించామా? అమర్రాజుని ఎవరు బెదిరించారు? వాళ్ళని ఎవరు హింసలు పెట్టారు? అన్ఫార్చునేట్ కియా మీదకి కియా పెట్టుబడి తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఆఫ్టర్ ఆల్ ఎంపీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఎంపీ కేవలం చేసేవాళ్ళని ఏదో తిట్టాడని చెప్పి నువ్వు ఇస్తే ఆయన చేసిన రౌడీజం వెళ్ళిపోయింది కర్ణాటకకి. నువ్వు వచ్చి పారిశ్రామికవేత్తల గురించి, పెట్టుబడుల గురించి, ఉద్యోగాల గురించి, ఉపాధి గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. అందరు పోటీలు పెడితే అప్పుడేమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయనకి మొగోళ్ళల్లో అందాలు చూసే అలవాటు ఉంది కాబట్టి ఓన్లీ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పెట్టున్నారు. ఏదో మగవాళ్ళ అందాల పోటీ కూడా ఎమ్మెల్యేలు దాంట్లో పెడితే బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం 11 మంది వస్తారేమో అని చెప్పేసి అట్టన్నా చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తారు.